మేము సక్సెస్ అవ్వడానికి ఈ ఆఫీసు పెట్టడానికి ముఖ్య కారకులైనటువంటి రామకృష్ణ రెడ్డి సార్ గారికి మరో లేఅవుట్లో పార్ట్నర్ అయినటువంటి రవీంద్ర రెడ్డి సార్ గారికి ఇక్కడికి ఇచ్చేసినటువంటి పత్రిక విలేకరులందరికీ మరియు మన భూమి ఇన్ఫ్రా రియాలిటీ మార్కెటింగ్ టీం సభ్యులందరికీ మరియు మా యొక్క స్టాఫ్కు ఇక్కడికి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదం తెలియజేస్తున్నాను. లాస్ట్ మంత్ మనం కింద ఆఫీస్ ఓపెన్ చేయడం జరిగినది. దిగ్విజయంగా దినదిన అభివృద్ధి చెందుతూ ఈ పైన కూడా మనం ఒక మార్కెటింగ్ సిబ్బందికి క్యాబిన్స్ సీజన్స్కి అలాట్ చేయడం జరిగింది. ఈ యొక్క ఇంత పెద్ద ఆర్గనైజేషన్ చేస్తామని మేము కళ్ళలో కూడా ఊహించలేదు. ఇంత పెద్ద ఎదగడానికి ముఖ్య కారకులు రామకృష్ణారెడ్డి సార్కి మేము ఎప్పుడు వేళలా మేమిద్దరం కృతజ్ఞత భావమై ఉంటామని అనుకుంటున్నాను. ఉంటాము కూడా. పోతే ఒక 2 ప్రాజెక్టులు రన్నింగ్లోకి వచ్చున్నాయి. పోయినసారి మీకు చెప్పినట్లుగా గీతాంజలి ఇంజనీరింగ్ కాలేజ్ దగ్గర ఒక 10 ఎకరాలు నోడా అప్రూవల్ ప్రాజెక్ట్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మట్టెంపాడు దగ్గర 170 ఎకరాలకు గాను ఒక 120 ఎకరాలు రోడ్డు ఫేసింగు నార్త్ ఈస్ట్ లేఅవుట్ ఒక 120 ఎకరాలు నోడా అప్రూవల్ ప్రాజెక్ట్ అనేది కస్టమర్లు దృష్టిలో పెట్టుకొని కస్టమర్ ఎక్కడెక్కడో వెంచర్లు వేసి ఉంటే ఎక్కడెక్కడో కొని పెట్టుబడులు పెట్టి అవి అభివృద్ధి చెందక డెవలప్మెంట్ కాక పెట్టిన పెట్టుబడికి రూపాయి రాక చాలామంది కస్టమర్లు ఇబ్బందులకు గురి ఉన్నారు. మేము వేసే ప్రతి ప్రాజెక్టు అవన్నీ దృష్టిలో పెట్టుకొని ప్రతి ప్రాజెక్టు ఆ ప్రాజెక్టులు ఎలా ఉంటే కస్టమర్లు దృష్టిలో పెట్టుకుని వేయడం జరుగుతుంది. ఈ కస్టమర్లు కూడా ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకు లాభదాయకంగా ఉంటుందా లేదా, ఇక్కడ ఇల్లు కట్టుకోవడానికి అనువైన ప్రదేశమా కాదా, మనం ఇల్లు కట్టుకున్న మనం ట్రావెలింగ్ చేసేదానికి మనకు ట్రావెల్కి సంబంధించిన ఆటోలు అయితే బస్సులు అయితే ఉన్నాయా లేవా అన్ని విధాలు ఆలోచిస్తున్నారు. కాబట్టి అన్నీ ఆలోచించి మా యొక్క ప్రతి ప్రాజెక్టు రోడ్డు ఫేసింగ్ హైవే ఫేసింగ్ ఉంటాయండి. ఈ 120 ఎకరాల ప్రాజెక్టు కూడా నోడా అప్రూవల్ గేటెడ్ కమ్యూనిటీ చుట్టూ కాంపౌండ్ వాల్ గేటు సెక్యూరిటీ ఉంటుంది. 170 అడుగులు డొంక రోడ్డు ఉంటుంది. అది కాకుండా 50 అడుగుల రోడ్డు సెంటర్ రోడ్డు ఉంటుంది. 40 అడుగుల రోడ్లు 30 అడుగుల రోడ్లు ఉంటాయి. ప్రతి రోడ్డు సిమెంట్ రోడ్డు, ఓపెన్ డ్రైనేజ్ ఉంటుంది, ఓపెన్ ఎలక్ట్రిసిటీ ఉంటుంది, ఓపెన్ అన్నీ ఇవ్వడం జరుగుతుంది. అది కాకుండా ఇక్కడ క్లబ్ హౌస్ అనేది అరేంజ్ చేయడం జరుగుతుంది. ఈ క్లబ్ హౌస్ కూడా మన నెల్లూరులో ఎక్కడ లేని విధముగా తయారు చేయడం జరుగుతుంది. ఈ క్లబ్ హౌస్లో స్విమ్మింగ్ పూల్ ఉంటుంది, జిమ్ము, లైబ్రరీ, కాఫీ షాపు, పిల్లలు ఆడుకునే ఇండోర్ గేమ్స్ అన్నీ ఉంటాయి. ఒక 400 మంది పట్టే ఫంక్షన్ హాలు, అదేవిధంగా ఫుడ్ రూమ్స్, డైలక్స్ రూమ్స్, రెస్టారెంటు, మెడికల్ షాపు, యోగా ఇవన్నీ కూడా మనం క్లబ్ హౌస్లో ఇవ్వడం జరుగుతుంది. అది కాకుండా ఒక షిరిడి సాయిబాబా టెంపుల్ ఇవ్వడం జరుగుతుంది. ఎక్కడ లేని విధముగా ఒక 2 ఎకరాల్లో పైగా ఫుట్బాల్ కోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. అది కాకుండా ఒక స్పోర్ట్స్ పార్క్ కూడా మనం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ స్పోర్ట్స్ పార్క్లో బాస్కెట్బాల్ కోర్టు, 2 టెన్నిస్ కోర్సు, 2 షటిల్ కోర్సు, క్రికెట్ నెట్ ప్రాక్టీసు, ఓపెన్ జిమ్ ఇవన్నీ కూడా స్పోర్ట్స్ పార్క్లో వస్తాయి. అది కాకుండా మనము ప్రతి ప్లాట్కి ఒక 3 శ్రీగంధం చెట్లు ఇవ్వడం జరుగుతుంది. ఈ 3 శ్రీగంధం చెట్లు 15 ఇయర్స్ కాలం దాటిన తర్వాత చాలా వాల్యుబుల్గా ఆ చెట్లు చాలా వాల్యూగా ఉంటాయి. దాన్ని అన్ని విధాల ఆ నేల కూడా సౌకర్యంగా ఉంది కాబట్టి ఏ చెట్టు వేసినా బాగా వస్తుంది. వాటర్ కూడా చాలా స్వీట్ వాటర్, అక్కడ చాలా 60-70 అడుగుల్లోని మంచి వాటర్ ఉంది. నేల కూడా చాలా మంచి నేల, ఏ చెట్టు వేసినా కూడా పుష్కలంగా వస్తుంది. అందుకోసంగా చెట్లు బాగా ఎదుగుదల బాగుంటుంది ఉద్దేశంతోనే మనం ప్రతి ప్లాట్కి 3 శ్రీగంధం చెట్లు ఇవ్వడం జరుగుతుంది. 1 ఇయర్ మనమే మెయింటెనెన్స్ చేస్తున్నాము. అది కాకుండా మన నెల్లూరు జిల్లాలో ఎక్కడ లేని విధముగా ఒక రేటు చెప్పి తర్వాత బార్గింగ్ చేసి అలా ఇబ్బంది పడకుండా కస్టమర్లు మన భూమి ఇన్ఫ్రా రియాలిటీ ఎవరు ఒక రేట్ అనౌన్స్మెంట్ చేసినారంటే
అది ఒక ఫిక్స్డ్ రేటు. మన భూమిలో కొనుక్కుంటే బేరాలు ఉండవు. ఏ రేట్ అయితే అనౌన్స్మెంట్ చేస్తారో అదే రేటు ఫైనల్గా ఉంటుందని ఒక నినాదంతో మనం ఒక ప్రాజెక్ట్ రెడీ చేస్తున్నామండి. ఇక్కడ కూడా ఏ బ్లాకు, బి బ్లాకు, సి బ్లాక్గా డివైడ్ చేస్తున్నాము. ఇక్కడ రేట్స్ కూడా 75,000, 65,000, 55,000. అంటే ఏ బ్లాక్ 75,000, బి బ్లాక్ 65,000, సి బ్లాక్ 55,000. ఎనీ కార్నర్ ఒక అంకరానికి 5,000 రూపాయలు ఉంటుంది. వెస్ట్ ఒక 1,000 రూపాయలు తక్కువగా ఉంటుంది. ఆ విధంగా రేట్లు అనేది ఫిక్స్డ్ రేట్లు. ఇక్కడ మీరు బయట అయితే ఫిక్స్డ్గా ఎలా నిర్ధారిస్తారో ఇక్కడ కూడా ఒక ప్లాట్ కొనుక్కుంటే మన భూమి ఇన్ఫ్రా రియాలిటీలో ఒక ఫిక్స్డ్ రేట్ ఉంటుందనేది ఆ నినాదంతో మేము ముందుకెళ్తున్నాము. మా యొక్క టీం సభ్యులందరూ కూడా అదే చెప్పినాము. ఎక్కడ కూడా మీరు ఎక్కువ చెప్పి అవి బార్గింగ్ చేయదు ఇలా లేదు. మనం సిస్టమ్గా వెళ్తాము. మన భూమి ఇన్ఫ్రా రియాలిటీ ఒక రేట్ అనౌన్స్మెంట్ చేసిందంటే అదే రేట్ ప్రజల్లోకి వెళ్ళాలా, అదే రేట్ క్లోజ్ చేయాలనే ఉద్దేశంతో మనం దీన్ని స్టార్ట్ చేస్తున్నామండి. దయచేసి కస్టమర్ దేవులందరూ అర్థం చేసుకోవాలా. మన భూమి ఇన్ఫ్రా రియాలిటీలో పెట్టుబడి పెట్టండి, మీకు అత్యధికంగా లాభదాయకంగా ఉంటుంది. మీరు అన్ని విధాలా మేము ఆలోచించి ఇక్కడ రోడ్ ఫేసింగ్, హైవే ఫేసింగ్లో మన ప్రాజెక్టులు ఉన్నాయి. రాబోయేది కూడా ఇంకొక 8 ప్రాజెక్ట్స్ కూడా మనం రెడీ అవుతున్నాయి. ఆ యొక్క ప్రాజెక్టు కూడా అన్ని రోడ్ ఫేసింగ్, హైవే ఫేసింగ్ ఉంటుంది. దయచేసి మీరు రేట్లు పెట్టి మిమ్మల్ని ఇబ్బంది చేయకుండా మీకు అనువైన రేట్లతోనే మీకు ఎక్కువ రేట్లు లేకుండా అన్ని విధాలుగా ఆలోచించి మీకు యొక్క ఇంత పెద్ద పెద్ద డెవలప్మెంట్స్ ఇస్తున్నా కూడా తక్కువ రేట్లకి ఈ ప్రైస్కి మీకు ఈ యొక్క ప్లాట్స్ ఇవ్వడం జరుగుతుంది. దయచేసి ప్రతి ఒక్క కస్టమర్ దేవుళ్ళు మా యొక్క ప్రాజెక్టు ఇచ్చేసి మీరు చూసి మీరు కొనకపోయినా కూడా మీరు ఒక మా ప్రాజెక్టు చూడవలసిందిగా ప్రార్థిస్తున్నాము. ఇక్కడికి వచ్చినటువంటి మా యొక్క ఫీల్డ్ ఫోర్స్ అందరికీ నా యొక్క పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. మేము సక్సెస్ అవ్వడానికి ఈ ఆఫీసు పెట్టడానికి ముఖ్య కారకులైనటువంటి రామకృష్ణారెడ్డి సార్ గారికి, మరో లేఅవుట్లో పార్ట్నర్ అయినటువంటి రవీంద్ర రెడ్డి సార్ గారికి, ఇక్కడికి ఇచ్చేసినటువంటి పత్రిక విలేకరులందరికీ, మరియు మన భూమి ఇన్ఫ్రా రియాలిటీ మార్కెటింగ్ టీం సభ్యులందరికీ, మరియు మా యొక్క స్టాఫ్కు, ఇక్కడికి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదం తెలియజేస్తున్నాను. లాస్ట్ మంత్ మనం కింద ఆఫీస్ ఓపెన్ చేయడం జరిగినది. దిగ్విజయంగా దినదిన అభివృద్ధి చెందుతూ ఈ పైన కూడా మనం ఒక మార్కెటింగ్ సిబ్బందికి క్యాబిన్స్, సీజన్స్కి అలాట్ చేయడం జరిగింది. ఈ యొక్క ఇంత పెద్ద ఆర్గనైజేషన్ చేస్తామని మేము కళ్ళలో కూడా ఊహించలేదు. ఇంత పెద్ద ఎదగడానికి ముఖ్య కారకులు రామకృష్ణారెడ్డి సార్కి మేము ఎప్పుడు వేళలా మేమిద్దరం కృతజ్ఞత భావమై ఉంటామని అనుకుంటున్నాను. ఉంటాము కూడా. పోతే ఒక 2 ప్రాజెక్టులు రన్నింగ్లో కూర్చున్నాయి. పోయినసారి మీకు చెప్పినట్లుగా గీతాంజలి ఇంజనీరింగ్ కాలేజ్ దగ్గర ఒక 10 ఎకరాలు నోడా అప్రూవల్ ప్రాజెక్ట్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మట్టెంపాడు దగ్గర 170 ఎకరాలకు గాను ఒక 120 ఎకరాలు రోడ్డు ఫేసింగు, నార్త్ ఈస్ట్ లేఅవుట్ ఒక 120 ఎకరాలు నోడా అప్రూవల్ ప్రాజెక్ట్ అనేది కస్టమర్లు దృష్టిలో పెట్టుకొని, కస్టమర్ ఎక్కడెక్కడో వెంచర్లు వేసి ఉంటే ఎక్కడెక్కడో కొని పెట్టుబడులు పెట్టి అవి అభివృద్ధి చెందక, డెవలప్మెంట్ కాక, పెట్టిన పెట్టుబడికి రూపాయి రాక చాలామంది కస్టమర్లు ఇబ్బందులకు గురి ఉన్నారు. మేము వేసే ప్రతి ప్రాజెక్టు అవన్నీ దృష్టిలో పెట్టుకొని ప్రతి ప్రాజెక్టు ఆ ప్రాజెక్టులు ఎలా ఉంటే కస్టమర్లు దృష్టిలో పెట్టుకుని వేయడం జరుగుతుంది. ఈ కస్టమర్లు కూడా ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకు లాభదాయకంగా ఉంటుందా లేదా, ఇక్కడ ఇల్లు కట్టుకోవడానికి అనువైన ప్రదేశమా కాదా, మనం ఇల్లు కట్టుకున్న మనం ట్రావెలింగ్ చేసేదానికి మనకు ట్రావెల్కి సంబంధించిన ఆటోలు అయితే, బస్సులు అయితే ఉన్నాయా లేవా అన్ని విధాలు ఆలోచిస్తున్నారు. కాబట్టి అన్నీ ఆలోచించి మా యొక్క ప్రతి ప్రాజెక్టు రోడ్డు ఫేసింగ్, హైవే ఫేసింగ్ ఉంటాయండి. ఈ 120 ఎకరాల ప్రాజెక్టు కూడా నోడా అప్రూవల్, గేటెడ్ కమ్యూనిటీ చుట్టూ కాంపౌండ్ వాలు, గేటు, సెక్యూరిటీ ఉంటుంది. 170 అడుగులు
డొంక రోడ్డు ఉంటుంది. అది కాకుండా 50 అడుగుల రోడ్డు సెంటర్ రోడ్డు ఉంటుంది. 40 అడుగుల రోడ్లు, 30 అడుగుల రోడ్లు ఉంటాయి. ప్రతి రోడ్డు సిమెంట్ రోడ్డు, ఓపెన్ డ్రైనేజ్ ఉంటుంది, ఓపెన్ ఎలక్ట్రిసిటీ ఉంటుంది, ఓపెన్ అన్నీ ఇవ్వడం జరుగుతుంది. అది కాకుండా ఇక్కడ క్లబ్ హౌస్ అనేది అరేంజ్ చేయడం జరుగుతుంది. ఈ క్లబ్ హౌస్ కూడా మన నెల్లూరులో ఎక్కడ లేని విధముగా తయారు చేయడం జరుగుతుంది. ఈ క్లబ్ హౌస్లో స్విమ్మింగ్ పూల్ ఉంటుంది, జిమ్ము, లైబ్రరీ, కాఫీ షాపు, పిల్లలు ఆడుకునే ఇండోర్ గేమ్స్ అన్నీ ఉంటాయి. ఒక 400 మంది పట్టే ఫంక్షన్ హాలు, అదేవిధంగా ఫుడ్ రూమ్స్, డైలక్స్ రూమ్స్, రెస్టారెంటు, మెడికల్ షాపు, యోగా, ఇవన్నీ కూడా మనం క్లబ్ హౌస్లో ఇవ్వడం జరుగుతుంది. అది కాకుండా ఒక షిరిడి సాయిబాబా టెంపుల్ ఇవ్వడం జరుగుతుంది. ఎక్కడ లేని విధముగా ఒక 2 ఎకరాల్లో పైగా ఫుట్బాల్ కోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. అది కాకుండా ఒక స్పోర్ట్స్ పార్క్ కూడా మనం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ స్పోర్ట్స్ పార్క్లో బాస్కెట్బాల్ కోర్టు, 2 టెన్నిస్ కోర్సు, 2 షటిల్ కోర్సు, క్రికెట్ నెట్ ప్రాక్టీసు, ఓపెన్ జిమ్, ఇవన్నీ కూడా స్పోర్ట్స్ పార్క్లో వస్తాయి. అది కాకుండా మనం ప్రతి ప్లాట్కి ఒక 3 శ్రీగంధం చెట్లు ఇవ్వడం జరుగుతుంది. ఈ 3 శ్రీగంధం చెట్లు 15 ఇయర్స్ కాలం దాటిన తర్వాత చాలా వాల్యుబుల్గా ఆ చెట్లు చాలా వాల్యూగా ఉంటాయి. దాన్ని అన్ని విధాల ఆ నేల కూడా సౌకర్యంగా ఉంది కాబట్టి ఏ చెట్టు వేసినా బాగా వస్తుంది. వాటర్ కూడా చాలా స్వీట్ వాటర్, అక్కడ చాలా 60-70 అడుగుల్లోని మంచి వాటర్ ఉంది. నేల కూడా చాలా మంచి నేల, ఏ చెట్టు వేసినా కూడా పుష్కలంగా వస్తుంది. అందుకోసంగా చెట్లు బాగా ఎదుగుదల బాగుంటుందనే ఉద్దేశంతోనే మనం ప్రతి ప్లాట్కి 3 శ్రీగంధం చెట్లు ఇవ్వడం జరుగుతుంది. 1 ఇయర్ మనమే మెయింటెనెన్స్ చేస్తున్నాము. అది కాకుండా మన నెల్లూరు జిల్లాలో ఎక్కడ లేని విధముగా ఒక రేటు చెప్పి తర్వాత బార్గింగ్ చేసి అలా ఇబ్బంది పడకుండా కస్టమర్లు మన భూమి ఇన్ఫ్రా రియాలిటీ ఎవరు ఒక రేటు అనౌన్స్మెంట్ చేసినారంటే అది ఒక ఫిక్స్డ్ రేటు. మన భూమిలో కొనుక్కుంటే బేరాలు ఉండవు. ఏ రేట్ అయితే అనౌన్స్మెంట్ చేస్తారో అదే రేటు ఫైనల్గా ఉంటుందని ఒక నినాదంతో మనం ఒక ప్రాజెక్ట్ రెడీ చేస్తున్నామండి. ఇక్కడ కూడా ఏ బ్లాకు, బి బ్లాకు, సి బ్లాక్గా డివైడ్ చేస్తున్నాము. ఇక్కడ రేట్స్ కూడా 75,000, 65,000, 55,000. అంటే ఏ బ్లాక్ 75,000, బి బ్లాక్ 65,000, సి బ్లాక్ 55,000. ఎనీ కార్నర్ ఒక అంకణానికి 5,000 రూపాయలు ఉంటుంది, వెస్ట్ ఒక 1,000 రూపాయలు తక్కువగా ఉంటుంది. ఆ విధంగా రేట్లు అనేది ఫిక్స్డ్ రేట్లు. ఇక్కడ మీరు బయట అయితే ఫిక్స్డ్గా ఎలా నిర్ధారిస్తారో ఇక్కడ కూడా ఒక ప్లాట్ కొనుక్కుంటే మన భూమి ఇన్ఫ్రా రియాలిటీలో ఒక ఫిక్స్డ్ రేట్ ఉంటుందనేది ఆ నినాదంతో మేము ముందుకెళ్తున్నాము. మా యొక్క టీం సభ్యులందరూ కూడా అదే చెప్పినాము. ఎక్కడ కూడా మీరు ఎక్కువ చెప్పి అవి బార్గింగ్ చేయొద్దు, ఇలా లేదు. మనం సిస్టమ్గా వెళ్దాము. మన భూమి ఇన్ఫ్రా రియాలిటీ ఒక రేట్ అనౌన్స్మెంట్ చేసిందంటే అదే రేటు ప్రజల్లోకి వెళ్ళాలా, అదే రేట్ క్లోజ్ చేయాలనే ఉద్దేశంతో మనం దీన్ని స్టార్ట్ చేస్తున్నామండి. దయచేసి కస్టమర్ దేవులందరూ అర్థం చేసుకోవాలా. మన భూమి ఇన్ఫ్రా రియాలిటీలో పెట్టుబడి పెట్టండి, మీకు అత్యధికంగా లాభదాయకంగా ఉంటుంది. మీరు అన్ని విధాలా మేము ఆలోచించి ఎక్కడ రోడ్ ఫేసింగ్, హైవే ఫేసింగ్లో మన ప్రాజెక్టులు ఉంటాయి. రాబోయేది కూడా ఇంకొక 8 ప్రాజెక్ట్స్ కూడా మనకు రెడీ అవుతున్నాయి. ఆ యొక్క ప్రాజెక్టు కూడా అన్ని రోడ్ ఫేసింగ్, హైవే ఫేసింగ్ ఉంటుంది. దయచేసి మీరు రేట్లు పెట్టి మిమ్మల్ని ఇబ్బంది చేయకుండా మీకు అనువైన రేట్లతోనే మీకు ఎక్కువ రేట్లు లేకుండా అన్ని విధాలుగా ఆలోచించి మీకు యొక్క ఇంత పెద్ద డెవలప్మెంట్స్ ఇస్తున్నా కూడా తక్కువ రేట్లకి ఈ ప్రైస్కి మీకు ఈ యొక్క ప్లాట్స్ ఇవ్వడం జరుగుతుంది. దయచేసి ప్రతి ఒక్క కస్టమర్ దేవుళ్ళు మా యొక్క ప్రాజెక్టు ఇచ్చేసి మీరు చూసి మీరు కొనకపోయినా కూడా మీరు ఒక మా ప్రాజెక్టు చూడవలసిందిగా ప్రార్థిస్తున్నాము. ఇక్కడికి వచ్చినటువంటి మా యొక్క ఫీల్డ్ ఫోర్స్ అందరికీ నా యొక్క పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. కంపెనీ మేనేజ్మెంట్కి, అలాగే మార్కెటింగ్ స్టాఫ్కి, అలాగే అడ్మినిస్ట్రేషన్ స్టాఫ్కి, మరియు మన భూమి ఇన్ఫ్రా రియాలిటీ వెల్ విషర్లందరికీ మా తరఫున, మా మేనేజ్మెంట్ తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు. మేము స్టార్ట్ చేసి ఫస్ట్ ఫ్లోర్ ఓపెన్ చేయడం జరిగింది. మొదట అడ్మిన్ ఓపెన్ చేసి 2 వెంచర్లు ఆల్రెడీ ఆర్కే డ్రీమ్ సిటీ, ఇస్కాన్ సిటీ 2 ఇచ్చారు. దీంట్లో మొదటి నెల బాగా దిగ్విజయంగా మార్కెటింగ్ వాళ్ళు కూడా బాగా సపోర్ట్ చేసి అనుకున్న విధంగా కనీసం రోజుకు ఒక ప్లాట్ చొప్పున ఉండే విధంగా చేయడం జరిగింది. అది రాను ఈ ఫిబ్రవరి, మార్చి వచ్చేటప్పటికి దాన్ని 10 చేయాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.
ఇంకా మనకు తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు, కొన్ని వందల వేల మంది ఉన్నారు. మార్కెటింగ్లో దిగ్గజాలందరూ ఇప్పుడు మన భూమి ఇన్ఫ్రా రియాలిటీ వైపు చూస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ ఉండే వెంచర్లు, రాబోయే వెంచర్లు ఒక మంచి వ్యాపారానికి అనుకూలమైనటువంటి అప్రూవల్ కలిగినటువంటి నుడా అప్రూవల్, తర్వాత 100 ఎకరాలు కలిగినటువంటి లేఅవుట్లు కాబట్టి ప్రతి ఒక్కరూ దీంట్లో సబ్జెక్ట్ ఉంది, దీంట్లో మంచి భవిష్యత్తు ఉందని ఆలోచించుకొని చాలామందితో మాట్లాడాం. కానీ ఉన్నట్టుండి రాలేక కొంచెం టైం తీసుకుంటున్నారు. మార్చి అక్కడికి దాదాపుగా మెయిన్గా ఉండే వాళ్ళందరూ, మంచి మార్కెటింగ్ దిగ్గజాలందరూ మన భూమి ఇన్ఫ్రా రియాలిటీలోనే ఉంటారు. ఖచ్చితంగా ఈ సంవత్సరం 10,000 ప్లాట్లు క్లోజ్ చేయడానికి మేమందరం గట్టిగా ప్రయత్నం చేస్తున్నాం. ఖచ్చితంగా దీన్ని సాధించి నెంబర్ 1 స్థానంలో మన భూమి ఇన్ఫ్రా రియాలిటీ నిలబెట్టడానికి మేమందరం కృషి చేస్తామని తెలియజేసుకుంటున్నాం. సీజీఎం మళ్ళీ చెప్పండి బాబు, సీజీఎం. ఓకే సార్. రియాలిటీ ఇన్ఫ్రా దీంట్లో పనిచేసేదానికి చాలా గర్వపడుతున్నాం. ఎందుకంటే ఈ మన భూమి ఉండేటువంటి మా చైర్మన్ గారు అయితేమి, అలాగే మా ఎండీలు అయితేమి, ఇక్కడ ఉండేటువంటి స్టాఫ్ అయితేమి, అలాగే మన భూమికి వచ్చేటువంటి కస్టమర్లు అయితేమి, ఒక్కసారి కానీ మా యొక్క సైట్ కానీ విజిట్ చేశారంటే 100కి 100 నేను సుమారుగా 15 మంది తీసుకెళ్తే 15 మంది కూడా దే ఆర్ రెడీ టు గుడ్. ఫస్ట్ మంత్లో, ఈ సెకండ్ మంత్లో ఇప్పుడు ఈరోజు తారీఖు వచ్చి 5 అనుకుంటారు, 5th ఈ రోజుకి ఒక 10 మంది చూశారు, 10 మంది కొంటున్నారు. అంటే మా వెంచర్ చూడాలే కానీ దే ఆర్ రెడీ టు బై. చూస్తే చాలు మా వెంచరు. ఆ విధమైనటువంటి డెవలప్మెంట్ జరుగుతున్నాయి. అలాగే కమిట్మెంట్తో కూడినటువంటి ఏవైతే చెప్తారో అవి చేస్తున్నారు. ఎందుకంటే చూడండి, ఉదాహరణకి నెల్లూరులో చాలా వెంచర్లు చూసాం. ఏ వెంచర్లు కూడా రోడ్డు ఉండదు కానీ వెంచర్ హైట్ ఉండదు, లేకపోతే వెంచర్లు బాగుంటే రోడ్డు బాగుండదు. ఇవి ఉంటాయి. మా యొక్క మేనేజ్మెంట్ కానీ, మా చైర్మన్ గారు కానీ ఈ యొక్క కమిట్మెంట్ ఒకసారి అయ్యారంటే మా యొక్క రోడ్స్ కూడా ఎంత ఎడల్పు ఉన్నాయంటే లోపలికి రోడ్డు 50 ఫీట్ రోడ్లు, అడ్డంకి వచ్చి 40 ఫీట్ రోడ్లు, అలాగే మా క్లబ్ హౌస్కి పోయే దారి అయితే 170 అడుగుల రోడ్డు, అలాగే మా యొక్క వెంచర్ ముందు బాగాన దాదాపు 200 అడుగుల రోడ్డు. ఇటువంటి రోడ్లు కలిగినటువంటి వెంచర్లు ఎక్కడా లేవు. అలాగే రోడ్డు ఎంత హైట్ ఉంటుందో మా వెంచర్ కూడా అదే హైట్ ఉంటుంది. అంతేకాదు రోడ్డు ప్రతి వెంచర్ మాది రాబోయేటువంటి సుమారుగా నాకు తెలిసి ఒక 9 వెంచర్లు వేస్తాయని చెప్పి మా మేనేజ్మెంట్ వాడు, మా చైర్మన్ గారు చెప్పడం జరిగింది. ఈ 9 వెంచర్లు కూడా ఎలా ఉన్నాయంటే రోడ్డు ఎంత హైట్ ఉంటుందో వెంచర్ కూడా అదే హైట్ ఉంటుంది, డెవలప్మెంట్. అలాగే మా వెంచర్లన్నీ కూడా మెయిన్ రోడ్డుకే ఉంటాయి. ఏదో 1 కిలోమీటర్ పోతే లెఫ్ట్ పోతే రైట్ పోతే కాదు, మెయిన్ రోడ్డుకే. ఎక్కడైతే వెంచర్ వేసామో అక్కడ మెయిన్ రోడ్ ఉంటుంది, ఎక్కడ మెయిన్ రోడ్ ఉంటుందో అక్కడ మా వెంచర్ ఉంటుంది. ఆ తర్వాత మా యొక్క వెంచర్లన్నీ కూడా ఎంత అద్భుతంగా ఉంటాయంటే ఒకసారి కానీ మా వాళ్ళు కానీ చూడటం మొదలు పెడితే ఎవరైనా సరే మా వెంచర్కి వచ్చి చూశారంటే నీకు తెల్లారి వచ్చి బుకింగ్ అయిపోతున్నాయి. నేనే సుమారుగా లాస్ట్ మంత్లో ఒక 6 దాకా చేశాను. ఈ నెలలో ఒక 30 దాకా మా యొక్క అందరూ కలిసి మా అన్నగారు రఘు గారు అన్నట్టు ఒక 10,000 ప్లాట్స్ ఈ యొక్క ఫైనాన్స్ మీన్స్ జనవరి నుంచి డిసెంబర్ వరకు 10,000 ప్లాట్స్ అమ్ముతున్నాం. మా వెంచర్లు అంత గొప్పగా ఉంటాయి కాబట్టి మాకు వచ్చే శ్రేయబులాసులు అయితేమి, మాకు వచ్చే ఏజెంట్స్ అయితేమి, వీళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. ఎందుకంటే వెంచర్ చూస్తేనే మేము చేసేది మార్కెటింగ్. వెంచర్ బాగుంటే మేము బాగుంటాం, వెంచర్ బాగుంటే కస్టమర్ బాగుంటాడు. మా కస్టమర్లు కూడా ఇన్వెస్ట్ చేసేదానికి చాలా ముందుగా, అంటే మా కస్టమర్ ఇప్పుడే స్టార్ట్ చేసాం, కనీసం అయ్యే 2వ నెల ఇది. ఈ డెవలప్మెంట్ స్టేజ్లో ఉంది. ఈ స్టేజ్లోనే సుమారుగా నా వరకైతే సుమారుగా 100 ఈ నెలాఖరులాగా చేస్తామని చెప్పి అనుకుంటున్నాం. మా అందరు కలిసి 10,000 ప్లాట్స్ ఈ యొక్క జనవరి నుంచి డిసెంబర్ లోపు పూర్తి చేస్తాం. ఇదంతా కూడా కారణం ఏంది? మా వెంచర్లు బాగుండబట్టి మాకు వచ్చే కస్టమర్లు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అసలు ఇంత డెవలప్మెంట్ నెల్లూరులో ఎక్కడ ఉంది? క్లబ్ హౌస్ గురించి, క్లబ్ హౌస్ చుట్టూ, క్లబ్ హౌస్ ముందు వైపు స్విమ్మింగ్ పూల్ గురించి, స్విమ్మింగ్ పూల్ చుట్టూ రిసార్ట్స్ ఉంటాయి, క్లబ్ చిన్న కాఫీ క్లబ్స్ ఉంటాయి. అలాగే ఒకటని కాదు, జిమ్ ఉంటుంది, చిన్నపిల్లల పార్క్ ఉంటుంది, అలాగే పెద్దవాళ్ళకి ముసలివాళ్ళకి ఆనందంగా ఆహ్లాదకరంగా కూర్చుండడానికి మంచి చైర్స్, మంచి వాతావరణం, మంచి ఆహ్లాదకరమైన చెట్లు పడేసి ఆ విధంగా ఆ పార్కు డెవలప్ చేస్తున్నాం. అలాగే యూత్కి కూడా ఒక పార్కు, అంటే యూత్కి జిమ్ము, ఆ తర్వాత రకరకాల తర్వాత ఇండోర్ గేమ్స్, తర్వాత స్పోర్ట్స్ సిటీ కూడా ఉంది మాది. మెయిన్గా ఎక్కడ ఉందా లేదా మా దాంట్లో మాత్రం ఉంది. వాలీబాల్ కోర్టు ఉంది 2 ఎకరాలు, సరే షటిల్ కోర్టు ఉంది, ఫుట్బాల్ కోర్టు 2 ఏకర్స్. అలాగే మాకు ఇది స్పోర్ట్స్ ఉంటుంది, అది కూడా స్పోర్ట్స్ కూడా మా ఎండీ గారు చెప్పారు, నేషనల్ వైడ్గా గేమ్స్ స్పోర్ట్స్ మనం నిర్వహిద్దాము, వాలీబాల్ కానీ షటిల్ కానీ పెడదాము, డాక్టర్లందరూ కూడా పిలిచి
అన్నాడు. కాబట్టి ఈ విధంగా స్పోర్ట్స్ సిటీ, స్పోర్ట్స్ అతనికి రకరకాలన్నీ కూడా, అంటే క్లబ్ హౌస్ అంటే ఇలా ఉంటుంది అని దానికి ఒక ఉదాహరణగా కడుతున్నాం, ఒక ఎగ్జాంపుల్గా, ఒక ఐడియల్గా కడుతున్నాం. అంటే క్లబ్ హౌస్లు అన్నీ ఉంటాయి. జిమ్ అయితేమి, చిన్నపిల్లలు ఆడే ఇండోర్ గేమ్స్ అయితేమి. అలాగే మేము ఒక ఈ కళ్యాణ మండపం ఒకటి కడుతున్నాం. సుమారుగా 500 మంది కంటే పైన పట్టేదంటే ఒక కళ్యాణ మండపం. అలాగే టెంపుల్ సిటీ, అంటే మా దాంట్లో ఇది ఉందా అది లేదు అనే కాకుండా ప్రతి ఒక్కటి ఆ యొక్క సిటీలో, చాలా అందమైన సిటీలో, ఆహ్లాదకరమైన వాతావరణంలో, మంచి వెడల్పైన రోడ్లలో, మంచి వాతావరణంలో నిర్మిస్తున్నటువంటి సిటీ ఏదంటే మన భూమి సిటీ. కాబట్టి మన భూమి సిటీ మన నెల్లూరులోనే మంచి పేరు తెచ్చుకొని, అదే కాకుండా మన భూమికి చిన్న ఆఫీసు ఒకటి ఓపెన్ చేశారు. ఇది కూడా చాలదు, ఇది మా సీజీఎంలకే చాలదు. తర్వాత జిఎంలు ఉన్నారు, ఏజీఎంలు ఉన్నారు. కాబట్టి సుమారుగా ఈ రోజైతే 800 మంది ఉన్నారు. ఇది కాస్త ఈ నెలాఖరికి 2000 మంది ఏజెంట్లు మా దగ్గర రాబోతున్నారు. కాబట్టి ఇంతటి పెద్ద వెంచర్, ఈ పెద్ద ఆఫీస్ ఏదైనా ఉందంటే మన భూమికి సాటి లేదు. మన భూమి అంటే మనందరి భూమి, మనందరిది, మనందరికీ అవకాశం ఉండేది. మన నెల్లూరు వాళ్ళకందరికీ ఆహ్లాదకరమైన వాతావరణం నిర్మించి మన అనే ఫీలింగ్ ఇచ్చేది ఏముందంటే కేవలం మన భూమి. ఈ అవకాశం ఇచ్చిన మీరందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చూడండి సార్ అక్క సార్. ఓకే భోజనం చేశారా? ఓకే సార్.